సాధారణంగా ఒక మనిషికి తన మరణం ఎప్పుడు వస్తుందో ఖచ్చితంగా తెలిస్తే, అంటే దానికి కేవలం కొన్ని రోజుల సమయం మాత్రమే ఉందని తెలిస్తే, ఆ పరిస్థితిని మనం ఎలా ఊహించుకుంటాం? ఖచ్చితంగా అక్కడ విపరీతమైన భయం ఉంటుంది కదా! ఎలాగైనా ప్రాణాలు దక్కకపోతాయా అనే ఒక ఆశ కూడా ఉంటుంది. అవును, చాలా సహజమది. వీటన్నిటికి మించి ఆఖరి క్షణాల్లో ఏదైనా అద్భుతం జరిగి, అంటే తనను రక్షించడానికి ఆ దేవుడు రాకపోతాడా అనే ఒక ఆర్తి కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. కానీ మరణానికి కేవలం కొద్ది రోజుల సమయం మాత్రమే ఉన్న ఒక యువకుడు తన చుట్టూ ఉన్న వారందర్నీ అసలు చరిత్రనే ఆశ్చర్యపరిచేలా ఒక వ్యాసం రాశాడు. అదే నేను నాస్తికుణ్ణి ఎందుకయ్యాను అనే ప్రకటన. యా, ఆ యువకుడెవరో కాదు, భారతదేశ స్వాతంత్ర పోరాటంలో అత్యంత నిర్భయమైన విప్లవకారుడు భగత్ సింగ్. రైట్. సో ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో, అంటే సాధారణంగా భగత్ సింగ్ అనగానే మనకు ఆయన వీరత్వం, దేశం కోసం చిరునవ్వుతో ప్రాణాలర్పించిన తీరు మాత్రమే గుర్తొస్తాయి కదా. కాని ఈరోజు మనం ఆయన భౌతికమైన పోరాటాల గురించి కాకుండా ఆయన లోపల జరిగిన ఒక పెద్ద సైకలాజికల్ యుద్ధం గురించి విశ్లేషించబోతున్నాం. ఖచ్చితంగా. మ్మ్. మరణం కళ్ళెదుట కనిపిస్తున్నప్పుడు, ఉరితాడు మెడకు బిగుసుకునే సమయం దగ్గరపడుతున్నప్పుడు, ఒక వ్యక్తి అంత స్పష్టంగా ఏమాత్రం భయం లేకుండా ఒక తాత్వికమైన ప్రకటన చేయడమనేది బహుశః మానవ చరిత్రలోనే చాలా అరుదు. నిజమే. అయితే ఈ ఆ, మూల గ్రంథాన్ని లోతుగా పరిశీలించే ముందు ఒక విషయాన్ని క్లియర్ చేద్దాం. యా, చెప్పండి. ఈరోజు మనం ఈ టాపిక్ని ఎంచుకోవడానికి కారణం, దేవుడు ఉన్నాడా లేదా అనే వాదనలో ఎవరి పక్షమో వహించడం కోసం అస్సలు కాదు. మన ఉద్దేశ్యం ఏ విధమైన మతపరమైన లేదా రాజకీయ ఎంపికలను సమర్థించడం కానీ వ్యతిరేకించడం గానీ కాదు. కరెక్ట్. ఉరికొయ్యల ముందు నిలబడ్డ ఒక మనిషి మనస్తత్వం ఎలా పనిచేసింది, భయానికి బదులుగా ఆయనలో అంత స్పష్టత ఎలా వచ్చింది అనే చారిత్రక, మానసిక కోణాలను మాత్రమే మనం ఇక్కడ విశ్లేషిస్తున్నాం. అవును. సో దీన్ని కొంచెం లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. హ్మ్. ఇక్కడ నన్ను బాగా ఆశ్చర్యపరిచిన విషయమేమిటంటే, భగత్ సింగ్ పుట్టుకతోనే నాస్తికుడు కాదు కదా. అస్సలు కాదు. తను పుట్టి పెరిగిన వాతావరణం గురించి తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. భగత్ సింగ్ చాలా తీవ్రమైన మతపరమైన వాతావరణంలో పెరిగాడు. ఆర్య సమాజ్ ప్రభావం ఆయన కుటుంబంపై బలంగా ఉండేది. ఓహ్, అలాగా. అవును. చిన్నప్పుడు అతను రోజూ గంటల తరబడి గాయత్రీ మంత్రాన్ని జపించేవాడు. భగవంతుని పట్ల ఒక బలమైన విశ్వాసం, భక్తి ఆయన బాల్యంలో ఒక ముఖ్యమైన భాగం. అతను కూడా మిగతా పిల్లల్లాగానే దేవుణ్ణి నమ్ముతూ పెరిగాడు. వెయిట్, అంటే చిన్నప్పట్నుండి మంత్రాలు పఠిస్తూ దేవునిపై అంత బలమైన నమ్మకంతో పెరిగిన వ్యక్తి అకస్మాత్తుగా ఆ నమ్మకాన్ని ఎందుకు వదిలేసుకున్నాడు? అసలు ఆ మార్పు ఎప్పుడు మొదలైంది? ఆ మార్పుకి ఒకే ఒక్క ఉత్ప్రేరకముంది. అదే జైలు జీవితం. కాన్పూర్, లాహోర్ జైళ్లలో గడిపిన ఆ ఏకాంత సమయం. మ్మ్. బయట ఉన్నప్పుడు అతను ఒక యాక్టివ్ విప్లవకారుడు కదా, ఎప్పుడూ పనుల్లో, మీటింగ్స్లో బిజీగా ఉండేవాడు. ఎగ్జాక్ట్లీ. కాని జైల్లో ఆ 4 గోడల మధ్య ఏకాంతంలో ఉన్నప్పుడు అతనికి విశేషమైన సమయం దొరికింది. ఆ సమయంలో అతను ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్తలైన బాకునిన్, మార్క్స్, లెనిన్ లాంటి వారి పుస్తకాలు విపరీతంగా చదివాడు. ఓకే. సో ఈ చదవడం మరియు ఏకాంతంలో ఆలోచించడం, ఈ రెండూ కలిసి అతన్లో ఒక మేధోపరమైన తుఫాన్ను సృష్టించాయి. అప్పటి వరకు తాను నమ్మిన ప్రతి విషయాన్ని, సమాజం తనకు నేర్పించిన ప్రతి నమ్మకాన్ని అతను లాజికల్గా ప్రశ్నించడం ప్రారంభించాడు. వావ్! ఈ జైలు మరియు ఏకాంతం గురించి వింటుంటే నాకు సడన్గా ఒక ఉదాహరణ గుర్తొస్తోంది. చెప్పండి. ఇదెలా ఉండంటే, ఒక వ్యక్తి ఎప్పుడూ నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్ఫోన్స్ పెట్టుకునున్నాడనుకుందాం. ఆ హెడ్ఫోన్స్లో ఎప్పుడూ ఒకే రకమైన పాట ప్లే అవుతూ ఉంటుంది. అతనికి ఆ పాట తప్ప బయట ఇంకే శబ్దమూ తెలీదు. ఓకే, ఆసక్తికరంగా ఉంది. యా, అంటే కుటుంబం లేదా సమాజం ఎప్పుడూ ఒకే విషయాన్ని నిరంతరం వినిపిస్తూ వచ్చాయి. కాని అకస్మాత్తుగా ఆ ఏకాంతంలో, ఆ నిశ్శబ్దంలో మొదటిసారిగా ఆ హెడ్ఫోన్స్ తీసేసి బయట ప్రపంచపు అసలు శబ్దాలను వినడం ప్రారంభించినట్లుంది. చాలా కరెక్ట్ ఎనాలజీ ఇది. అప్పుడు బయట వాస్తవాన్ని విన్నప్పుడు, అరే, ఇన్నాళ్లు నేను విన్నది కాకుండా అసలు వాస్తవం వేరే ఉందా అని ఆశ్చర్యపోయి తన నమ్మకాలను తానే ప్రశ్నించుకోవడం లాంటిది కదా ఇది. ఆ హెడ్ఫోన్స్ ఉదాహరణ ఇక్కడ 100% సరిపోతుంది. బయట ఉన్నంతకాలం మనం సొంతంగా ఆలోచిస్తున్నాం అనుకుంటాం. కానీ మన ఆలోచనలన్నీ మన చుట్టూ ఉన్న సమాజం చేసే ఒక రకమైన నాయిస్ ద్వారా ప్రభావితం అవుతూనే ఉంటాయి. ఆ హెడ్ఫోన్స్ తీసేసిన క్షణంలోనే అసలు ప్రయాణం మొదలవుతుంది. అవును. అయితే
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ ఏకాంతంలో కూర్చుని కేవలం పుస్తకాలు చదవడం వల్లే అతని నమ్మకాలు మారిపోలేదు. ఎందుకంటే జైల్లో ఉండి పుస్తకాలు చదివిన ఎంతోమంది విప్లవకారులు దేవుని పట్ల తమ నమ్మకాన్ని అలాగే కొనసాగించారు. రైట్. మరి భగత్ సింగ్ విషయంలో ఆ మార్పు దేనివల్ల వచ్చిందంటారు? తన ఆలోచనలను వాస్తవ ప్రపంచంతో అంటే బయట సమాజంలో జరుగుతున్న విషయాలతో అనుసంధానం చేయడం వల్ల ఆ మార్పు వచ్చింది. అంటే ఆ సెల్లో కూర్చుని తను చదివిన సిద్ధాంతాలను బయట తాను చూసిన వాస్తవ పరిస్థితులతో బేరీజు వేసుకున్నాడు. సరిగ్గా అదే పాయింట్. ఇక్కడే అతను ఒక అత్యంత ప్రమాదకరమైన అత్యంత లాజికల్ ప్రశ్నను సంధించాడు. తత్వశాస్త్రంలో దీన్ని ఒక పారాడాక్స్ అంటారు. ఏంట ప్రశ్న? అతనేమడిగాడంటే, ఒకవేళ సర్వశక్తిమంతుడు దయామయుడు అయిన దేవుడు నిజంగా ఉంటే ఈ ప్రపంచంలో ఇంత బాధెందుకుంది, ఇంత అన్యాయమెందుకుంది, అమాయకులు ఎందుకు శిక్షించబడుతున్నారు అని ప్రశ్నించాడు. జలియన్వాలాబాగ్ లాంటి మారణకాండలు తన కళ్ల ముందు జరిగినప్పుడు బలహీనులైన భారతీయులపై బ్రిటిష్ వాళ్లు అంత దారుణంగా ఆధిపత్యం చలాయిస్తున్నప్పుడు దయామయుడైన దేవుడు ఇదంతా ఎందుకు చూస్తూ ఊరుకున్నాడు అనేది అతని ప్రశ్న. ఒక్క నిమిషం, ఇక్కడ నేను కొంచెం డెవిల్స్ అడ్వొకేట్ లాగా ఒక ప్రశ్న అడుగుతాను. తప్పకుండా. ప్రపంచంలో బాధలు చూసి దేవుని మీద కోపం తెచ్చుకోవడం అనేది చాలా సాధారణం కదా. ఎవరికైనా ఏదైనా పెద్ద కష్టమొచ్చినప్పుడు లేదా తమ వాళ్లను కోల్పోయినప్పుడు ఒక రకమైన ఫ్రస్ట్రేషన్తో దేవుడా నాకెందుకీ కష్టమిచ్చావు, అసలు నువ్వున్నావా లేవా అని కోప్పడతారు. అవును, చాలామంది అలాగే అంటారు. సో ఇది కేవలం పరిస్థితులను చూసి నిరాశతో గాయం వల్ల వచ్చిన మానసిక ప్రతిస్పందన లాంటిది కాదా? ఈ వాదన కూడా ఒక యువకుడి కోపం మాత్రమే అని ఎందుకు అనుకోకూడదు? ఇది చాలా ముఖ్యమైన అబ్జర్వేషన్. యాక్చువల్లీ అప్పట్లో భగత్ సింగ్తో పాటు జైల్లో ఉన్న తోటి ఖైదీలకు ఆయన అనుచరులకు కూడా సరిగ్గా ఇదే అనిపించింది. ఓ నిజమా? అవును. లాహోర్ జైల్లో ఉన్నప్పుడు బాబా రణధీర్ సింగ్ అనే ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ దగ్గరకొచ్చాడు. బాబా రణధీర్ సింగ్ దేవుణ్ణి చాలా ప్రగాఢంగా నమ్మే వ్యక్తి. భగత్ సింగు దేవుణ్ణి ప్రార్థించడం మానేశాడని తెలిసి ఆయన ఏమన్నాడంటే, నీకు గర్వం ఎక్కువైపోయింది, నీ పేరు ప్రఖ్యాతులు చూసుకుని ఆ అహంకారం వల్లే నువ్వు దేవుణ్ణి నమ్మట్లేదు అని ఆరోపించాడు. ఒక రకంగా నువ్వన్నట్లు ఇది కేవలం కోపమో లేదా గర్వమో అని ఆయన అనుకున్నాడు. మరణశిక్ష పడిన ఒక వ్యక్తిని, అందులోనూ దేశం కోసం ప్రాణాలిస్తున్న ఒక యువకుణ్ణి చూసి ఆ ఆఖరి రోజుల్లో నీకు అహంకారం అని ఆరోపించడం అనేది చాలా తీవ్రమైన విషయం కదా. దీనికి భగత్ సింగ్ ఎలా రియాక్ట్ అయ్యాడు? భగత్ సింగ్ ఏమాత్రం కోప్పడలేదు. దానికి బదులుగానే అతను ఈ మొత్తం వ్యాసాన్ని రాశాడు. అందులో అతను చాలా స్పష్టంగా నా ఈ నాస్తికత్వం అహంకారం వల్ల రాలేదు, హేతుబద్ధత వల్ల వచ్చింది అని వివరించాడు. అంటే లాజిక్ వల్ల అంటారా? అవును. నువ్వు అడిగినట్లు ఇది ఫ్రస్ట్రేషన్తో వచ్చిన కోపం కాదు అనడానికి ఆయన వాడిన ఆ రీజనింగ్ని మనం అర్థం చేసుకోవాలి. అతను కర్మ సిద్ధాంతాన్ని తీసుకుని విశ్లేషించాడు. కర్మ సిద్ధాంతాన్ని విశ్లేషించడం అంటే అతను దాన్ని ఎలా ప్రశ్నించాడు? సాధారణంగా సమాజంలో పేదరికం, బాధ ఉన్నప్పుడు మతాలు ఏం చెబుతాయి? ఇది వాళ్ల గతజన్మ కర్మ, వాళ్ళు చేసుకున్న పాపాలకిప్పుడు అనుభవిస్తున్నారు అని చెబుతాయి కదా. అవును, ఇది మనకి బాగా తెలిసిన విషయమే. దానికి భగత్ సింగ్ వేసిన ప్రశ్న ఏమిటంటే, సరే ఈ జన్మలో బాధకు గతజన్మ కర్మ కారణం అనుకుందాం, మరి అసలు మొదటి జన్మలో పాపం చేయడానికి కారణమెవరు? వావ్, ఇది చాలా డీప్ క్వశ్చన్. అవును. దేవుడు సృష్టిని ప్రారంభించినప్పుడు అసలు పాపం, బాధ అనేవి ఎందుకు సృష్టించాడు అని లాజికల్గా నిలదీశాడు అతను. ఈ కర్మ సిద్ధాంతాన్ని పేదలను అణచివేయడానికి బలవంతులు వాడుకునే ఒక ఆయుధంగా చూశాడు. రైట్. అంటే బాధపడుతున్నవాడు తన కర్మను నిందించుకుంటూ కూర్చుంటే దోపిడీ చేసేవాడికి ఎవరూ ఎదురుతిరగరు కదా. ఎగ్జాక్ట్లీ. సో ఇది పరిస్థితులను చూసి గుడ్డిగా ఏడుస్తూ చేసిన ఆ తిరుగుబాటు కాదు. మూల గ్రంథం ప్రకారం ఇదొక పక్కా విశ్లేషణ. ఆ లాజిక్ చాలా పదునుగా ఉంది. అంటే దేవుడు, కర్మ అనే భావనలు మానవుడిని వ్యవస్థపై తిరుగుబాటు చెయ్యకుండా ఆపుతున్నాయని అతను భావించాడన్మాట. సో ఈ లాజిక్ ద్వారా దేవుడు లేడు అని నిర్ధారించుకున్నాక అసలు ఈ సమాజంలో ఉన్న సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ఎవరిది అనే ప్రశ్న వస్తుంది కదా. అక్కడ అతని ఆలోచనా విధానం ఎలా సాగింది? ఇక్కడే భగత్ సింగ్ ఫిలాసఫీ ఒక అద్భుతమైన మలుపు తీసుకుంటుంది. దేవునిపై ఆధారపడటం మనుషులను బలహీనులను చేస్తుందని అతను నమ్మాడు. ఎలా? దేవుడున్నాడు, ఆయనే అన్నీ చూసుకుంటాడు అని అనుకోవడం వల్ల మనుషులు చాలా సౌకర్యవంతంగా తమ బాధ్యతల నుండి తప్పుకుంటున్నారు అని అతను భావించాడు.
బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని దోచుకుంటుంటే దేవుడు ఏదో ఒకరోజు వాళ్లను శిక్షిస్తాడులే అని ఆశించడం అతనికి నచ్చలేదు. దానికి బదులుగా మనం దీనిని సరిదిద్దాలి అని ఆలోచనా విధానం రావాలి అన్నాడు. ఈ పాయింట్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఇదెలా ఉందంటే, చిన్నపిల్లలు మొదటిసారి సైకిల్ నేర్చుకునేటప్పుడు వెనకాల 2 చిన్న సపోర్ట్ వీల్స్ ఉంటాయి కదా. అవును, ట్రైనింగ్ వీల్స్. యా, ట్రైనింగ్ వీల్స్. ఆ వీల్స్ ఉన్నంతసేపు ఏమవుతుంది, మనం బ్యాలెన్స్ చెయ్యటపోయినా పడిపోమనే ఒక భరోసా, ఒక సౌకర్యం ఉంటుంది. మన బాధ్యత ఏమీ లేదు, ఆ వీల్స్ చూసుకుంటాయి అనే ఫీలింగ్ ఉంటుంది. కరెక్ట్. కాని ఎప్పుడైతే ఆ వీల్స్ తీసేస్తారో అప్పుడు విపరీతమైన భయం వేస్తుంది. ఎందుకంటే బ్యాలెన్స్ తప్పితే పడిపోతాం. కాని ఆ సపోర్ట్ వీల్స్ లేనప్పుడే మన చేతుల్లోనే పూర్తి కంట్రోల్ ఉందనే బాధ్యత తెలుస్తుంది. భగత్ సింగ్ ఇక్కడ దేవుడనే కంఫర్ట్ను పక్కన పెట్టి ఆ బాధ్యతను తీసుకున్నాడు అన్నమాట. అద్భుతమైన అనాలజీ ఇది. ఆ సైకిల్ సపోర్ట్ వీల్స్ని కొంచెం ముందుకు తీసుకెళ్దాం. ఆ వీల్స్ తీసేసినప్పుడు భయంతో పాటు కాళ్ళు, మోచేతులు గీసుకుపోతాయి, దెబ్బలు తగులుతాయి, కంఫర్ట్ ఉండదు, పెయిన్ ఉంటుంది. యా, భగత్ సింగ్ దృష్టిలో నాస్తికత్వం అంటే అదే. ఎలాంటి కల్పిత సౌకర్యాలు లేకుండా వాస్తవ ప్రపంచాన్ని ఎదుర్కొనే ధైర్యమది. దేవుడు వచ్చి ప్రపంచాన్ని మారుస్తాడు అనే భ్రమల నుండి బయటకు వచ్చి మనిషిగా మనమే దీన్ని మార్చాలి అనే పూర్తి బాధ్యత తీసుకోవడం. వావ్! తన దృష్టిలో నాస్తికత్వం అంటే గర్వం కాదు, అది ఒక ధైర్యం, ఒంటరిగా నిలబడే ధైర్యం. అన్యాయాన్ని ఎదిరించాల్సిన బాధ్యత పూర్తిగా మనిషి భుజాల మీదే ఉందని అతను బలంగా నమ్మాడు. అంటే అది కేవలం నమ్మకం లేకపోవడం కాదు, మానవ ప్రయత్నం మీద పూర్తి విశ్వాసం ఉంచడం. అయితే కాగితం మీద ఇలాంటి లాజిక్స్ రాయడం, ధైర్యం గురించి తత్వశాస్త్రం మాట్లాడటం చాలా సులభం కదా. అవునవును. ఎవరైనా ఒక గదిలో కూర్చుని ఆ పెద్ద పెద్ద వాదనలు చేయగలరు. కాని ఒక వ్యక్తి నిజంగా మరణం ఎదురుగా నిలబడి ఉన్నప్పుడు ఉరితాడు తన మెడకు బిగుసుకుంటున్న ఆ ఆఖరి క్షణాల్లో ఈ సిద్ధాంతాలు నిజంగా నిలబడతాయా? ఆ సమయమనేది ఏ తత్వశాస్త్రానికైనా ఒక అల్టిమేట్ టెస్ట్ కదా. భయంతో ఆఖరి క్షణాల్లో అయినా ఆయన ఆలోచనలు మారాయా? ఇక్కడే చరిత్ర ఎప్పటికీ మర్చిపోలేని వాస్తవం ఒకటి దాగి ఉంది. మార్చి 23, 1931. ఆ ఉరిదీసే ఆఖరి రోజున కూడా ఆయన ఏమాత్రం చలించలేదు. మరణం కళ్ళెదుట స్పష్టంగా కనిపిస్తున్నా ఆఖరి క్షణంలో ఒక్కసారి దేవుణ్ణి తలచుకుంటే పోలా అనే ఆ కంఫర్ట్ జోన్లోకి అతను వెళ్ళలేదు. వెయిట్, రియలీ? అవును. ఆ ఉరితాడును ముద్దాడుతూ కూడా అతను కరుణ కోసంగాని, దైవ సహాయం కోసంగానే ప్రార్థించలేదు. అతను చాలా స్థిరంగా, ప్రశాంతంగా, స్పష్టంగా ఉన్నాడు. అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఆ ప్రశాంతత ఎలా సాధ్యమైంది? ఒక మనిషి భౌతికంగా అంతమైపోతున్నాడు అని తెలిసినప్పుడు వచ్చే ఆ సహజమైన భయాన్ని అతను ఎలా జయించగలిగాడు? ఆ ప్రశాంతతకు కారణం అతన్ని ఎవరో అదృశ్యశక్తి వచ్చి రక్షిస్తుందని కాదు, తన స్వంత ఆలోచనలపై అతనికున్న అచంచలమైన నమ్మకం. తను నమ్మిన సత్యం కోసం ప్రాణాలు వదలడానికి అతను సిద్ధపడ్డాడు. ఈ గ్రంథంలో అతను రాసిన ఒక అత్యంత శక్తివంతమైన వాక్యముంది. అది మొత్తం ఆయన ఫిలాసఫీకి సారాంశం. ఏంటా వాక్యం? మనిషి దేవునిపై విశ్వాసం లేకుండా బతకగలడు, కాని తనపై తనకు విశ్వాసం లేకుండా బతకలేడు. ఇది కేవలం మాటలు కాదు, తన ప్రాణత్యాగం ద్వారా అతను దీన్ని నిరూపించాడు. మనిషి దేవునిపై విశ్వాసం లేకుండా బతకగడు కాని తనపై తనకు విశ్వాసం లేకుండా బతకలేడు. వావ్! ఇది చాలా లోతైన వాక్యం. అంటే అతను తన మనస్సాక్షిని నమ్మాడు. బయట ఏదో శక్తి తనను నడిపిస్తోంది అనుకోకుండా తను తీసుకున్న నిర్ణయానికి తానే పూర్తి బాధ్యత వహించాడు. సరే, ఇప్పుడు ఈ మొత్తం జైలు ప్రయాణం, ఈ వ్యాసం ద్వారా అతను భవిష్యత్ తరాలకివ్వాలనుకున్న అసలైన సందేశమేమిటి? ఇది చదివిన వారందరూ నాస్తికులుగా మారిపోవాలి అనేది అతని ఎజెండానా? లేనేలేదు. ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశ్యం దేవుని నమ్మవద్దని శ్రోతలను లేదా చదివేవారిని బలవంతం చేయడం కాదు. గుడ్డిగా నమ్మకాలను వదిలేయమని అతను ఎక్కడా చెప్పలేదు. అతని అసలు సందేశం ఒక్కటే: ఆలోచించడం ప్రారంభించండి. ఎందుకంటే గుడ్డిగా నమ్మడం అనేది చాలా సులభం. దానికి ఎలాంటి ఆలోచనాశక్తి అవసరం లేదు. ఎవరో చెప్పింది వినడం, భయంతో దాన్ని ఫాలో అయిపోవడం చాలా ఈజీ. అంటే ఒక విషయాన్ని ప్రశ్నించాలంటే దానికొక మానసిక స్థైర్యం కావాలి. మనల్ని మనమే క్వశ్చన్ చేసుకోవడం అనేది అంత సులభమైన పని కాదు అంటారు. ఖచ్చితంగా. స్పృహతో కూడిన ఆలోచన చేయడానికి, ముఖ్యంగా మన స్వంత నమ్మకాలను మనమే ప్రశ్నించుకోవడానికి చాలా బలం కావాలి. దేన్ని నమ్ముతున్నాం, ఎందుకు నమ్ముతున్నాం
అని విశ్లేషించుకునే ఆ క్రిటికల్ థింకింగ్ ప్రతి ఒక్కరిలో ఉండాలని అతను కోరుకున్నాడు. సో ఒకసారి ఈ మొత్తం చర్చను మనం క్రోడీకరిద్దాం. ఈ రోజు మనం విశ్లేషించిన ఈ అంశంలో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇక్కడ అసలైన ప్రశ్న మీరు దేవుడిని నమ్ముతున్నారా లేదా అనేది కాదు. రైట్. అసలైన పాయింట్ ఏమిటంటే, మనకున్న నమ్మకాలు నిజంగా మనవేనా లేక మనకు వారసత్వంగా ఇతరుల నుండి వచ్చినవా? పుట్టినప్పట్నుండి మన మెదడులో ఫీడ్ చేయబడిన ఆ ప్రోగ్రామింగ్ను మనం సొంత నమ్మకాలుగా భ్రమపడుతున్నామా అనేది అసలైన ప్రశ్న. 100% నిజం. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్న వ్యవస్థను, తనలో పాతుకుపోయిన భయాలను ప్రశ్నించడం మొదలు పెడతాడో, ఆ మరుక్షణం మనం విశ్వాసాన్ని కోల్పోము, దానికి బదులుగా ఒక గొప్ప స్పష్టతను పొందుతాము. ఎగ్జాక్ట్లీ. తనను తాను లోతుగా అర్థం చేసుకుంటాడు. సరిగ్గా అక్కడే మనిషికి నిజమైన స్వేచ్ఛ ప్రారంభమవుతుంది. భౌతికంగా సంకెళ్లున్నా సరే, మానసికంగా అతను ఎంత స్వతంత్రుడో ఆ భగత్ సింగ్ జీవితం మనకు స్పష్టంగా చూపిస్తుంది. నిజమే. ఆ మానసిక స్వేచ్ఛ ముందు మరణం కూడా చిన్నబోయింది. సో ఈరోజు చర్చను ముగించే ముందు ఒకసారి ఆలోచిద్దాం. ఒకవేళ ఈరోజు మనం మన మెదడులోని అన్ని నమ్మకాలను, విశ్వాసాలను ఒక టేబుల్ మీద పెట్టి విశ్లేషిస్తే, అందులో ఎన్నింటిని మనం స్వయంగా మన జీవితంలో అనుభవించి, ఆలోచించి ఎంచుకున్నాం, మరియు ఎన్నింటిని మన ప్రమేయం లేకుండానే ఇతరులు మనకిచ్చారు? బహుశా మన మొదటి స్వాతంత్ర పోరాటం బయట వ్యవస్థ మీద కాదు, మన లోపలి ఆలోచనల నుండే మొదలవ్వాలేమో. ఇక్కడతో ఈ లోతైన విశ్లేషణను ముగిద్దాం.